పర్కాల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో 138వ మేడే పత్రికను ఆవిష్కరించడం జరిగింది. ఆనాడు 1886 సంవత్సరంలో చికాగోలోని అమెరికాలోని చికాగో నగరంలో పని గంటల తగ్గింపుకై పెద్ద ఎత్తున కార్మికులు పోరాటాలు చేసి మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము పెట్టుబడిదారులు మరి ఏదైతే ఈ కార్మికులను కాల్పులు జరిపినలో ఆ కాల్పుల్లో వందలాది మంది కార్మికులు చనిపోవడం జరిగింది. ఆ కార్మికుల నుండి వెలిసినటువంటిది ఈ ఎర్ర జెండా సాక్షిగానే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులు మరి ఏదైతే పని గంటలు 8 గంటల పని దినాన్ని అదేవిధంగా ఎన్నో హక్కులను బోనస్ చట్టమే కావచ్చు, పిఎఫ్ చట్టమే కావచ్చు, గ్రాడ్యుయేట్ చట్టమే కావచ్చు, కార్మిక సంఘాల చట్టాలే కావచ్చు, ఇలాంటి ఎన్నో చట్టాలు మరి సాధించుకుని పెట్టినటువంటి వాటిని ఈనాడు అవలంబిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాసే విధంగా 44 చట్టాలను మరి నిర్వీర్యం చేసి ఇవి పనికిరాని బూజు పట్టిన చట్టాలని చెప్పేసి వాటిని కాలరాసి ఉన్నత వర్గాలకు మేలు చేసే విధంగా 4 కోళ్లను తీసుకొచ్చి మళ్ళీ పని గంటలు పెంచే విధంగా అదేవిధంగా కార్మికులకు రక్షణ లేకుండా భద్రత లేకుండా జీతాలు పెంపు లేకుండా మరి తీసేసే విధానాన్ని అడగకుండా చెప్పకుండా మరి ఏదైనా తొలగించే విధానం అవలంబించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రానున్న రోజుల్లో ఈ మేడేను స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా కార్మిక హక్కులను కాలరాసేటువంటి ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పే విధంగా ఈ పర్కాల డివిజన్లో ఉన్నటువంటి కార్మికులు పెద్ద ఎత్తున రేపు మేడే